డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట రేవంత్ రెడ్డి. ప్రతి ఎలక్షన్ల సమయంలో కానీ లేదా ఏదైనా ఆయనకు విపత్తు సంబంధించినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకొస్తాడు. ఈరోజు సిట్, ఇంతకుముందు సిబిఐ, అంతకుముందు ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ రంగ సంస్థలతోటి ఏదో రకంగా వేధించడమే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలు తొక్కి ఓన్లీ ఎట్లా కక్ష తీర్చుకోవాలి, ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ, ఆయన జైలుకు పోయిన మాట వాస్తవం. మరి వీళ్ళందరూ పోవాలని ఒక్కరైనా దొరకబోతారని చెప్పేసి ఉట్టిగా అక్కడ ఏమి ఆధారాలు లేకున్నా కూడా ఓన్లీ ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండంగా మారే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఆయన కేసీఆర్ గారి మీద మరి ఏదైనా చేసినా లేకపోతే కేసులో జైలు కన్నా ఇంకేదైతే మాత్రం చాలా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా రేవంత్ రెడ్డి భస్మం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సార్, ఇప్పుడు కరెక్ట్గా అంటే ఈ ఫలితాలు అంటే ఈ నోటీస్ ఇవ్వడం కావచ్చు, విచారణలు కావచ్చు, ఈ ఎఫెక్ట్ ఏమన్నా మున్సిపల్ ఎన్నికలపై ఉండొచ్చు అంటారా బీఆర్ఎస్ పార్టీకి? అంటే ఇంకా వ్యతిరేకత తెచ్చుకుంటే ఆయన అనుకున్న పాజిటివ్నెస్ రావట్లేదు, వ్యతిరేకత వస్తూ ఉంది. కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు, ఉద్యమకారులకు ఒక అంటే హోంవర్క్ ఇచ్చినట్టు అవుతుంది, రిజ్యూనేట్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే కొట్లాటలో మళ్ళీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఏ ఊర్లో చూసినా కూడా మరి గొప్పగా బీఆర్ఎస్ బలపడుతుంది, కానీ కాంగ్రెస్ ఎక్కడ బలపడట్లేదు. కాంగ్రెస్లో ఒక్క దగ్గర చేరికలు అనేది లేవు. చేరికలు అనేది బీఆర్ఎస్ పార్టీలో చేరికలు తప్ప కాంగ్రెస్లో అది దానికి బలం పెరిగేది ఉంటే, ఇంకేమన్నా ఏది ఉంటే, వాళ్ళు చేసే పనులు మంచిగా ఏది ఉంటే తప్పకుండా వాళ్ళకి చేరికలు అవుతాయి. ఎక్కడ చేరికలు లేవు. మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళ నైతికంగా మద్దతు తెలియడం జరుగుతుంది. ఇదంతా ఇది పోయే కాలం వచ్చిన రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నారని చెప్పే మాటలే మనకు కనబడుతుంది. సార్, అయితే గతంలో చూస్తే మనం హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దాదాపు 7 గంటలు 8 గంటలు విచారణ చేశారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని కూడా అంతసేపు విచారణ చేస్తే కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉండొచ్చు? సో తప్పకుండా అసలు 65 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరైనా, పౌరులు ఎవరైనా కూడా విచారణ వారి ఇష్ట ప్రకారం చేయాలి, వాళ్ళ ఇంటి దగ్గర వారు కోరుకున్న దగ్గర చేయాలని 160 సిఆర్పిసి చట్టం చెప్తా ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ తుక్కలోకి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఈరోజు కక్ష సాధింపుగా చేసే పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. కేసీఆర్కు ఆరోగ్య పరిస్థితి అయినా కూడా దానికి బాధ్యత సిట్ అధికారులు, తర్వాత ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సార్, అరెస్ట్ జరగచ్చు అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు ఆధారాలు లేవు. అరెస్టు బుచ్చడం ఎక్కడిది? ఓన్లీ మానసిక వేదనకు గురి చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యేదానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ.